దేశంలో రిజర్వేషన్లు అన్నటువంటిది 10 సంవత్సరాలకు మించి ఉంటే గనక అటుదిటు అవుతుంది అని అంబేద్కర్ గారు రాస్తే, అయితే 10 ఏళ్లలో ఆయన కోరుకున్నటువంటి మార్పు రాలేదు అంటూ ప్రతి 10 ఏళ్లకి అది ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ 7 పదులు అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాం. అయితే ఇప్పుడు రాజకీయం కోసం రిజర్వేషన్ల విషయంలో అడ్డకోలు మాటలు, అడ్డకోలు స్టేట్మెంట్లు, 42% రిజర్వేషన్ అంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్పేది ఏది? సుప్రీంకోర్టు 11 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది ఇంతకుముందు 50% దాటడానికి వీల్లేదని. అయినా సరే 50% దాటతాం అని చెప్పేసేసి రాజకీయ హామీలకు ఇస్తున్న వాళ్ళని భవిష్యత్తులో జైల్లో పెడతామని చెప్పేదాకా నడుస్తుంది అనుకుంటా. ఇప్పుడు తాజాగా బీహార్లో అధికారంలోకి రావడం కోసం పప్పు ఖాన్ గారి గురువు గారు అయినటువంటి తేజస్వి యాదవ్ గారు, అట్లాగే మరొక పప్పు గారు అయినటువంటి రాహుల్ గాంధీ గారి ప్రోద్బలంతో 85% రిజర్వేషన్లు ఇస్తారట వీళ్ళు అధికారంలోకి వస్తే. ఇది వీళ్ళు ఇక్కడ చిచ్చు పెట్టేటటువంటి వ్యవహారం.